బాగుందండి సినిమా ఎక్స్ట్రానరీ అంటే దేశం కోసం చాలా బాగా తీశారు. దేశం కోసం మాత్రం హైలైట్ అండి. 65 ఏజ్ లో బాలకృష్ణ ఈ యాక్టింగ్ చేయడం మాత్రం సూపర్. ఎక్స్ట్రాడినరీ ఉందండి సినిమా అయితే చెప్పడం కాదు. కొంతమంది చాలా మంది సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కానీ బాలకృష్ణ పర్ఫెక్ట్ ఒక్కరు సిట్లకెళ్ళి లేవారండి. ఒక్కరు కూడా సిట్లకెళ్ళి. బాలకృష్ణ గారి యాక్టింగ్ చాలా బాగుంది. విజువల్స్ ఇంకా చాలా బాగుంది. ఇంటర్వెల్ చాలా హైలైట్ మూవీ. ఫైట్స్ హైలైట్. సనాతన ధర్మం గురించి బాగా చెప్పారు. అది బాగుంది. ఎలా ఉందండి మూవీ? సూపర్ సూపర్ చాలా బాగుంది. సూపర్ అన్న సినిమా. ఎలా ఉందండి మూవీ? సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ ఎలా ఉన్నాయి? ఒక్క ముక్క ఇండియన్ సినిమా అనొచ్చు. బాగుంది. ఓకే ఓకే. సూపర్ అన్న సినిమా. సూపర్ అనే ఇది అఖండ బాలకృష్ణ చేసిన తాండవం కాదు, సాక్షాత్ శివుడే వచ్చి చేసిన తాండవం. ఓకే అంటే దిష్టి తీసే చీని చాలా మంది నెగటివ్ గా చూస్తున్నారు. నెగిటివ్ కాదమ్మా, అవన్నీ సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది, పక్క వాళ్ళకి కాదు. ఆ దిష్టి ఎందుకు పెట్టాడు ఏంటి అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. అది అది సినిమా సాక్షాత్ శివుడు వచ్చి చేయించిన తాండవం అది. శివుడి తాండవం బాలయ్య కాకుండా వేరే వాళ్ళు ఎవరు చేయలేరు ఈ సినిమాని. అది దేనికి అదే అన్న, దేనికి అదే దానికి అదే దీనికి అదే. ఇది దేశభక్తి ఇన్వాల్వ్ అయి ఉంది. అది ఓన్లీ శివుడి గురించి. ఎక్స్ట్రాడినరీ వీ కెన్ ఎక్స్పెక్ట్ అఖండ 3 యాజ్ వెల్. మాస్ పూరా మాస్. అన్ని బాగానే ఉంది అన్న. విజువల్స్ కూడా బాగానే ఉంది. ఇంకా గ్రాఫిక్స్ కూడా బాగానే ఉంది. చెప్పే అవసరమే లేదు. బాగా అనిపించింది అండి. పార్ట్ కూడా ఎక్సలెంట్ ఉందండి. పార్ట్ కన్నా ఎక్సలెంట్ ఉంది. చూడు మదర్ సెంటిమెంట్ ఉంది. భక్తి గురించి కూడా ఉంది. ఓ దిష్టి తీసేదా? అఖండ దిష్టి. అది అఖండ దిష్టి తాగదు. వెళ్ళిపోయింది. ఉందా సర్దార్ పాపరాడు ఒకసారి ఊహించుకో. అంతకు మించి ఉన్నది బాలయ్య గిటాపు. సర్దార్ పాపరాడు కంటే మించి ఉన్నది గిటాపు. డిఫరెంటే కానీ సూపర్ అన్న సినిమా. పూనకాలు వస్తున్న థియేటర్లు ఎవడు సీట్ బెల్ట్లు పెట్టుకోవాలి. ఒకడు సీట్ బెల్ట్లు ఇప్పుడు కార్లలో సీట్ బెల్ట్ పెట్టు, ఏరోప్లేన్లో సీట్ బెల్ట్. ఇప్పుడు థియేటర్లో ప్రతి ఒక్కరికి సీట్ బెల్ట్ అరేంజ్ చేయాలి. లేకపోతే పూనకాలు తగలబడిపోతాయి థియేటర్లు. జై బాలయ్య అంతేగా. తమన్ మ్యూజిక్ పిచ్చి లేచిపోతుంది. పిచ్చి లేచిపోతుంది. జై బాలయ్య. సీట్ బెల్ట్ తాండం ఆడిన మొత్తం మామూలుగా అన్న. సినిమా చాలా బాగుంది. తమన్ ర్యాంప్ ఆడిచ్చాడు అసలు. సూపర్ ఉంది సినిమా బ్లాక్ బస్టర్ అండి. ఎందుకంటే యాక్చువల్లీ నేను నైట్ చూసా, మళ్ళీ ఇప్పుడు మా ఫ్యామిలీతో వచ్చాను. ఇట్స్ బోయా బాలపాటి తమన్. లాజిక్స్ వద్దు, ఓన్లీ మ్యాజిక్స్. మీరు ఒక సినిమాకి వచ్చి ఒక 2.5 hours ఎంజాయ్ చేస్తారు. ఏదో మనం ఏదోను ఒక క్లాస్ రూమ్కి వచ్చి పాఠాలు ఇంటకు రాలేదు కదా, ఆ ప్యూర్ ఎంజాయ్మెంట్ ఇచ్చారు. లిటరల్లీ ర్యాంప్ ఆడేశారు అంతే. ఇంకా బయట రివ్యూస్ తొక్క అందరికే బోయపాటి బాలయ్యలో జస్ట్ అంతే. కంపారిజన్ అంటే దట్ అఖండ 1 వచ్చేటప్పటికి సైంధవ హిందూ ధర్మం ఇవన్నీ పార్షల్లీ స్టార్ట్ చేశారు. దీంట్లో టోటల్గా దాని మీద రన్ చేశారు. అండ్ చాలా పాయింట్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. అండ్ శివుడు కానీ మన మతం యొక్క గొప్పతనం కానీ ఇవన్నీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంటర్వల్ బ్యాంగ్ జస్ట్ ఒక 10 kgfలు అఖండ కంటే ఈ అఖండ ఇంటర్వల్ బ్యాంక్ చాలా బాగుంది. బాగుందన్న. సూపర్ అన్న. మామూలుగా లేదు. బీభత్సం. అంతకు మించి చూపించారు. సూపర్. అలాన్నీ ఏదో చూపించడానికి ఏమీ లేదు బ్రో. అది కానీ రాజకీయాలు చేశారు. 5వ తారీఖు రిలీజ్ అయినట్టు రికార్డులు బ్రేక్ అయ్యి దాని ఎఫెక్ట్ మనం చూపించింది సినిమాకి. అది మ్యూజిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఫైట్స్ అయితే బ్లాక్ బస్టర్. 1000 కోట్లు ఓన్లీ 1000 కోట్లు. 1000 కోట్లు సూపర్. ఇంకా నెవర్ ఎండెడ్. మన తమిళ వాళ్ళకి చెవులన్నీ పగిలిపోయినాయండి. సూపర్. జై బాలయ్య. సూపర్. బ్లాక్ బస్టర్. ఓన్లీ బాలయ్య.
ఓకే రేటింగ్ ఎంత ఇస్తారు మామూలుగా 3.5. శివతాండవం ఒకవైపు చూడు రెండు వైపు చూడొద్దు మారి మర్చిపోతావు లెజెండ్ ఓవడే జై బాలయ్య జై బాలయ్య పుర్రెలు వెళ్ళిపోతాయి సూపర్ 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 అక్కడ 10 అఖండాలు వస్తాయి ఇంకా అక్కడ 10 అఖండాలు వస్తాయి ఇంటర్వెల్ లాస్ట్ పాయింట్ సూపర్ పెట్టినాడు ఫుల్ కష్టపడినారు సార్ సీన్ అదే బాలకృష్ణ ఫైట్లే నరకడమే ఇప్పుడు షో కోయటం ఒకటే చెప్తున్నా అడిచి గొంతులు లోపలేస్తాయి తాండవం ఆడిండి అఖండ తాండవంగా అనిపించింది కాదు ఎగిరినాము